నమస్కారం. ఆగస్టు మంత్ 2025వ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి గనుక చూసుకుంటే ఈ మంత్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు ఆల్రెడీ అర్ధాష్టమ శని నడిచి భార్యాభర్తల మధ్య గొడవ, ఇంట్లో సమస్యలు వస్తున్నట్లు చాలామంది నాకు ఈ రాశి వాళ్ళు ఫోన్ కాల్స్ చేసి చెప్తూ ఉన్నారు. ఇవంతా కారణం ఏంటంటే అర్ధాష్టమ శని ఉండటంతో ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే చాలామందికి గురువు దృష్టి ఉండటంతో ఇది కాపాడింది, అంత ఎఫెక్ట్ ఎక్కువ అవ్వలేదు. ఈ మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటిదాకా మీకు ఏ గురువు అయితే కాపాడుతున్నారో ఆ గురువు కొన్ని విపరీత వేద ఉండటం వల్ల ఆయన మీకు కాపాడే ఒక శక్తి లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వేరే గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉండటంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు గనక చూసుకుంటే శుచం కొంచెం మనసులో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ చుట్టూ ద్వేషపూరితమైన వాతావరణం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీకు యువత జన బాధ అని చెప్తా ఉంటారు. అంటే మీకు సర్కిల్లో తెలిసిన వాళ్ళు ఒక యంగ్ లేడీ ద్వారా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలైతే ఒక యంగ్ బాయ్ లేదంటే ఒక యంగ్ మాన్ నుంచి మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం కూడా కొంచెం తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ మాసంలో మీరు ప్రత్యేకించి ఈ శని బాధలు పోవటానికి, లేదు అంటే ఇప్పటిదాకా నేను చెప్పుకున్న యువత జన బాధలు పోవటానికి మీరు శ్రావణ శుక్రవారాన్ని భక్తి శ్రద్ధలతో చక్కగా జరుపుకోండి. పర్టికులర్గా వరమహాలక్ష్మి వ్రతాన్ని చక్కగా జరుపుకోండి. అంతేకాకుండా 27వ తారీఖున వినాయక చవితి జరుపుకోవటం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దండి. ఈ 2 పండుగలు కనుక మీరు చేసుకోగలిగితే మీకు సిద్ధి బుద్ధి వస్తుంది, మంచి షార్ప్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, అంతేకాకుండా డెసిషన్ మేకింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనితో పాటు అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఫైనల్గా వరమహాలక్ష్మి ద్వారా మీకు ధనం వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఈ మంత్ కనుక గడిపి శివాభిషేకం కనుక ఎక్కువగా జరుపుకుంటే ఈ అర్ధాష్టమ శని యొక్క బాధలు పోయేసి చాలా ఉపశమనం లభిస్తుందని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీకు అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.